అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలోనే అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగిన కట్టడాల్లో ఒకటైనటువంటి గోల్కొండను సందర్శించడానికి వచ్చామన్నమాట. ఇది మన భాగ్యనగరంలో ఉంది. ఇంకా ఈ పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే దారి. టికెట్ ఖరీదు వచ్చేసి 20 రూపాయలు ఇండియన్స్కి. ఇక్కడ మనం టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత దీని సమగ్ర చరిత్ర, దీని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గోల్కొండ కోట అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పాతకాల చలనచిత్రాలతో నిండి ఉన్న కోట. ఇది నేటి మనం భాగ్యనగరం, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో ఉంది. దీన్ని గోల్కొండ లేదా గొల్లకొండగా కూడా పిలుస్తారు. గోడకు పక్కన ఉన్న కొండ పేరు గొల్లకొండ అని ప్రాచీన కాలంలో ఉండేది. మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి నేను ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ గోల్కొండ కోటని మొదటగా కాకతీయ వంశం దీన్ని నిర్మించగా, అంచుకట్టిన తర్వాత బ్రాహ్మణి సామ్రాజ్యము ఈ ప్రదేశాన్ని ఆక్రమించి మట్టి కోటను మరింత బలపరిచిందనమాట. అప్పుడు కోట పేరును కొన్నిసార్లు మహమ్మదానగర్ వంటి పేర్లతో కూడా పిలిచారు. మొదటగా చరిత్రలో సుల్తాన్ కుతుబ్ ముల్లు అనే రాజు ఈ కోటకు పట్టణ రాజధాని స్థానాన్ని కల్పించాడనమాట. ఆ తర్వాత ఉన్న రాజులు దీని నిర్మాణాలను మరింత విస్తరించారు. ఇప్పుడు మనం ఈ కోటను చూస్తున్నాం కదా, ఇది ఎంత పెద్ద కోటకి ఇలా విస్తరించబడడానికి అనేక రాజుల కృషి అయితే ఉందన్నమాట. మొత్తం 62 సంవత్సరాల పాటు మొదటి 3 షాహీ రాజులు కోటను మట్టి నుండి భారీ గ్రానైట్లతో నిర్మించిన కోటగా మార్చారు. దాని పరిధి సుమారు 5 కిలోమీటర్లకు చేరిందనమాట. గోల్కొండ నుంచి తర్వాత 1590లో హైదరాబాద్ రాజధానిగా మారింది. అంతకుముందు ఈ గోల్కొండే రాజధానిగా ఉండేది. ఇంకా ఈ కోటను అధికారిక కేంద్రంగా కొనసాగించింది అనమాట. తర్వాత 1590లో హైదరాబాద్ రాజధానిగా మారిపోయిన తర్వాత రాజధాని హోదా ఈ గోల్కొండ కిల్లాకు క్రమంగా చెరిగిపోయిందనమాట. ఇంకా మనం ఈ కోట నిర్మాణం, సహజ శిల్పకళ ఎలా ఉంది అనేది పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సుమారు 120 మీటర్లకి పైగా ఉన్న గ్రానైట్ కొండ మీద ఇది నిర్మించబడింది. ఈ గోల్కొండ కోట గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ కట్టడాల గురించి మాత్రమే కాదు, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, గోల్కొండ కోటలో ఒక అద్భుతమైన అంశంగా మనం శబ్ద ప్రతిధ్వనిని మనం పరిగణించవచ్చు. కోటలోని ప్రధాన ద్వారం దగ్గర చిన్నగా చప్పట్లు కొడితే అది కోట శిఖరంలో ఉన్న పతాక పీఠానికి దాదాపు ఇక్కడి నుంచి అక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. ఆ 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ మనం చిన్నగా శబ్దం చేసినా కూడా 1 కిలోమీటర్ దూరంలో వినిపిస్తుందంటే ఇది పురాతన శిల్పకారుల సాంకేతిక నైపుణ్యానికి మహత్తర ఉదాహరణగా మనం దీన్ని పరిగణించవచ్చు. ఈ శబ్ద వ్యవస్థను యుద్ధ సమయంలో హెచ్చరిక సంకేతంగా ఉపయోగించేవాళ్ళు. మామూలుగా బయట శత్రువులను చూసినప్పుడు కేవలం ఇక్కడ చప్పట్లు కొట్టి కోటలో ఉన్న రాజ్య సంహారానికి మొత్తానికి మనం ఇక్కడి నుంచి ధ్వని తరంగాల ద్వారా మనం సంకేతాలని పంపించేవాళ్ళు అనమాట. అంత గొప్ప చరిత్ర కలిగినది ఈ గోల్కొండ కోట. ఈరోజు పర్యాటకులతో కళకళలాడుతూ ఉంది. ఇక్కడ చుట్టూరు వెలుపలైతే గార్డెన్లతో చూడముచ్చటగా భలేగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ గోల్కొండ కోట గురించి వ్యాపారం మరియు వజ్రాల కథల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే గోల్కొండ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా వజ్రాల సంబంధంతో ప్రసిద్ధి చెందింది. అక్కడి దగ్గరున్న శిలామృత పర్వతాలు, అక్కడి నుంచి వెలువడిన వజ్రాలు చాలా విలువైనవి. మనం ఇప్పుడున్న ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా మనం చెప్పుకునే కోహినూర్ డైమండ్ అనేది ఉంది కదా, ఆ డైమండ్ ప్రసిద్ధి చెందిన వజ్రాలు మరెన్నో కూడా ఇక్కడే ఉత్పత్తి అయ్యాయంటే నమ్మశక్యం కాదేమో బహుశా. ఎందుకంటే ఎంతమంది ప్రజలు నమ్ముతారో లేదో, ఈ కోట వజ్ర వ్యాపార కేంద్రంగా కూడా నిలిచిందని పలు కథలు చరిత్రలో ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ
1687లో మొఘల్ సామ్రాజ్యం యొక్క ఔరంగజేబ్ సైన్యాలు కోటను ఎక్కువ కాలం చాపేసి చివరికి పట్టుకున్నాయి. ఈ యుద్ధం తర్వాత కుతుబ్షాహీ పాలన ముగిసిపోయింది ఇక్కడ, మరియు కోట శిథిలాల వలె మారిపోయింది. ఎప్పుడైతే ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించుకున్నారో అప్పుడు కుతుబ్షాహీల పాలన ఇక్కడ ముగిసిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ ఆ కుతుబ్షాహీల పాలన ముగిసిపోయిందో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది కేవలం టూరిస్ట్ అట్రాక్షన్గా మిగిలిపోయింది అనమాట. ఆ సంఘటన భారతదేశ చరిత్రలో ఒక కీలక ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోని శక్తి సంతులనంగా మారిపోయింది. అంత గొప్ప చరిత్ర కలిగింది మన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కిల్లా. ఇంకా మనం ఈ గోల్కొండ కోటలో ముఖ్యమైన ప్రదేశాలని గురించి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ వచ్చాం కదా, ప్రధాన ప్రవేశ ద్వారం. ఏనుగు దెబ్బల నుండి గోడలను కాపాడడానికి మరియు పెద్ద పెద్ద ఇనుమ బాల్స్ నుంచి కాపాడడానికి ఆ కోటని అలా నిర్మించారనమాట. ఈ కోటలో మనకి అనేక మసీదులు మరియు రాజభవనాలు, అద్భుత శబ్ద గదులు, ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతం. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ డిజైన్ ఇప్పుడైతే కట్టడం చాలా కష్టతరమైందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా ఎంత శిథిలమైపోయిన తర్వాత కూడా ఇది క్రీస్తు శకం 15వ శతాబ్దంలో పురుడు పోసుకున్న ఈ గోల్కొండ కిల్లా ఈ రోజుకి కూడా మనం ఈ 20వ శతాబ్దంలో ఇప్పటికీ కూడా ఇలా చూస్తున్నామంటే ఎంత గొప్ప ప్రతిభ కలిగిన మన ఇంజనీర్లు, ఒకప్పటి ఇంజనీర్లు, వాళ్ళ ప్రతిభ మనం ఈరోజు కొనియాడవచ్చు అన్నమాట. ఇంకా ఈ గోల్కొండ కిల్లాని అసలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. ఇటువైపు మనకి ఎంట్రన్స్ అనేది లేదనమాట. అటు కొన్ని వైపుల నుంచి టూరిస్టులని అలౌ చేయట్లేదు. ప్రస్తుతం కోట టూరిస్ట్ అట్రాక్షన్గా మిగిలిపోయిందంటే దాదాపు ఇక్కడ ఇండియా ఆల్ ఓవర్ ద ఇండియా నేను వెళ్ళినప్పుడు ఈ రోజుకి కూడా 2026లో నేను సందర్శించినప్పుడు రాజస్థాన్ నుంచి, కేరళ నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికీ కూడా టూరిస్టులు ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తున్నారంటే అప్పుడే అర్థమవుతుంది కదా మన ఈ గోల్కొండ ఎంతటి చరిత్ర కలిగిందో అని. అటువంటి చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రదేశం ఉండడం ఎంతైనా ప్రతి తెలుగువాడికి ఒక గర్వకారణం. ఇంకా మనం కాకతీయుల తర్వాత బహమనీ సుల్తానుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాకతీయుల తర్వాత బహమనీ సుల్తాన్లే ఈ గోల్కొండ కోటను ఆక్రమించుకున్నవారు అన్నమాట. అంతేకాదు బహమనీ సుల్తాన్లు ఈ గోల్కొండ కోటను ఆక్రమించుకున్న తర్వాత వారు ఈ కోటను మరింత బలపరిచారు. ముస్లిం శైలిలో నిర్మాణాలను జోడించారు. గోల్కొండను ఒక కీలక రక్షణ కోటగా ఉపయోగించారు. ఈ సమయంలోనే గోల్కొండ రాజకీయంగా చాలా కీలకంగా మారింది. కానీ అసలైన స్వర్ణయుగం ఇంకా రానుంది. ఈరోజు మనం చూసే ఈ గోల్కొండ కోట శిథిలాలే అయినా ఒకప్పుడు అది రాజధాని, అది వజ్రాల నిలయం, అది అజేయమైన కోట. ఇప్పటికీ దాని గోడలు, ద్వారాలు ఆ గర్వకథను చెబుతూనే ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈ మహోత్తరమైన ఆర్కిటెక్చర్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇటువంటి నిర్మాణాలను మనం మరెక్కడా కూడా చూడలేము. కుతుబ్షాహీలు గోల్కొండను కేవలం కోటగా కాదు ఒక సంస్కృతికి కేంద్రంగా మార్చారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా ముల్క్ బహ్మనీ సుల్తాన్ సైన్యంలో ఒక గవర్నర్. 1518లో స్వాతంత్ర రాజ్యాన్ని ప్రకటించాడు. అతని పాలనలో మత సహనం, హిందూ ముస్లిం ఐక్యత, తెలుగు పర్షియన్ సంస్కృతుల మేళవింపు, దేవాలయాలకు దానాలు, బ్రాహ్మణులకు గౌరవం, స్థానిక ప్రజలకు ప్రాధాన్యం, ఇవన్నీ అతని రాజ్యంలో సంభవించాయన్నమాట. అలాగే మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ స్థాపకుడు. ఈయన వంశ కాలంలోనే హైదరాబాద్ మహానగరం పుట్టిందనమాట. ఇంకా మనం గోల్కొండ వజ్రాల గురించి కూడా ఇంకొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణానది పరివాహక ప్రాంతం కొల్లూరు పరితాల గనులు, ఇవి ప్రపంచంలోనే ప్రాచీన వజ్ర గనులు. కోహినూర్ ఈరోజు బ్రిటన్ కిరీటంలో, హోప్ డైమండ్ అమెరికాలో
దారియా-ఇ-నూర్, రెజెంట్ డైమండ్ ఇవన్నీ గోల్కొండ మార్కెట్ గుండా వెళ్ళినవే. అందుకే యూరప్ దేశాలు గోల్కొండ డైమండ్స్ అంటే అత్యుత్తమ నాణ్యతగా భావించేది. ఇంకా మన ఈ గోల్కొండ ఎలా పతనం అయిపోయింది అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ఔరంగజేబు దాడి చేసిన తర్వాత గోల్కొండ పతనం మొదలైపోయిందనమాట. 1687 సంవత్సరం మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు గోల్కొండ కోట మీద యుద్ధాన్ని ప్రకటించాడనమాట. ఆ యుద్ధం నెలల తరబడి సాగింది. ఆ యుద్ధంలో ప్రధానంగా ఆహారం మరియు నీటి కొరత చాలా ఎక్కువగా కనిపించింది. అయినా సరే కోట పడలేదు. ఎందుకంటే బలమైన గోడలు, రహస్య సొరంగాలు, నీటి నిల్వలు ఈ గోల్కొండలో ప్రత్యేకమైనవి. ఈ చివరికి కోటలోని ఒక అధికారి ద్రోహం చేశాడు, రహస్య ద్వారం తెరిచాడు. ఎప్పుడైనా అంటారు కదా, ద్రోహం అనేది మన శత్రువుల నుంచి ఎప్పటికీ రాదు. దాని అర్థం అదే. ఎంత గొప్ప శత్రువు అయినా ఒక రాజుని గెలవలేడు. ఆ రాజు గెలవాలంటే అవతలి రాజు యొక్క బలహీనతను ఆ రాజ్యంలోనే ఉన్నటువంటి ఒక మోసకారి ద్వారా తెలుసుకొని ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడనమాట. అలా ఈ కుతుబ్ షాహీ వంశం ముగిసిపోయింది. ఇది చరిత్రలో ద్రోహం వల్ల పతనమైన అజేయమైన కోటగా నిలిచిపోయింది. చరిత్రలో మాత్రం ఈ కోటకి ఎప్పటికీ కూడా ఓడిపోయిన దాఖలాలు అయితే ఎప్పటికీ కనపడవు. ఇంకా ఇంత పెద్ద కోటలో ఇంజనీరింగ్ అనేది అద్భుతమైనటువంటి దృశ్యం. చూడండి, ఎటువైపు చూసినా ఈ కోట ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ కోటను నిర్మించడానికి భారీ గ్రానైట్ రాళ్ళు, సుమారు గోడల వెడల్పు 15 నుంచి 17 అడుగులు ఉంటుంది. అంగుళాలు కాదు, అడుగులు. ఏనుగులు దాడి చేసినా సరే ఇనుప రాళ్లతో, మన బాహుబలి సినిమాలో చూసాం కదా, అటువంటి వాటితో వీటి మీద దాడి చేసినా సరే ఇవి తట్టుకునే సామర్థ్యం గలవి అన్నమాట. అందుకనే ఈ గోడలు 15వ శతాబ్దం నుంచి కూడా 20వ శతాబ్దం వరకు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయినాయి. ఇంకా ముఖ్యంగా ఈ గోల్కొండ కోటలో వర్షపు నీటిని నిల్వ చేసే చెరువులు, రహస్య కాలువలు, సంవత్సరాల పాటు సరిపడే నీరు, అత్యవసర సమయంలో రాజుగారు పారిపోవడానికి, శైల్యం కదలడానికి సరఫరా కోసం ఈ సొరంగాల్లో కొన్ని ఇప్పటికీ పూర్తిగా కనుగొనబడలేదంటే అంతటి ఇంజనీరింగ్ ప్రతిభ ఈ గోల్కొండ సొంతం. ఇప్పటికీ కూడా ఈ గోల్కొండలో రహస్యమైన సొరంగాలు ఉన్నాయనే ప్రాచుర్యం ఇంకా మనుగడలో ఉంది. ఇక్కడ ఇలా మనం ఎక్కడ ఎటువంటి మెట్ల మీద నడిచినా రాత్రి వేళల్లో అడుగుల శబ్దాలు, గొలుసుల శబ్దాలు, అజ్ఞాత కేకలు ఇవన్నీ కూడా వినబడేలా అద్భుతమైనటువంటి శబ్ద ఇంజనీరింగ్ అనేది చాలా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ పాత సైనికుల ఆత్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయని చాలామంది స్థానికులు నమ్ముతూ ఉంటారన్నమాట. గోల్కొండలో ఇంకా కనుగొన్న బంగారు నిధులు ఉన్నాయనే కథ ఇప్పటికీ కూడా ఇంకా ప్రాచుర్యంలో ఉంది. అందుకే బ్రిటిష్ కాలంలో అనేక తవ్వకాలు జరిగినా ఏమీ దొరకలేదు. ఈ బ్రిటిష్ కాలంలో మనకి స్వాతంత్ర్యం రాకముందు ఈ బ్రిటిష్ కాలంలో ఎన్నో తవ్వకాలు అయితే ఈ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తవ్వినట్లు చరిత్ర మనకి చెబుతూ ఉంది. ఎన్ని చోట్ల తవ్వినా కానీ ఈ నిధులైతే మనకి అవగతం కాకపోవడం అనేది ఎంతటి ఇంజనీరింగ్ ప్రతిమ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నేను మీకు ఇంతకు ముందు చూపించాను కదా, కొన్ని చోట్లకి అలౌ చేయట్లేదని. అవి కేవలం భద్రతా కారణాలు. ఇవి కోట రహస్యాలు కూడా. ఇక్కడ చూడండి, ఈ అద్భుతమైనటువంటి కట్టడం, అంత పెద్ద రాయి, ఆ రాయి మీద మరో కట్టడం, ఇదే ఇంజనీరింగ్ ప్రతిభ అంటే. అందుకనేమో ఇప్పటికీ కూడా గోల్కొండ కిల్లా చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందనమాట. ఇది మనం చూస్తున్నాం కదా, ఇది
శ్రీరామదాసుగా అభివర్ణించబడిన తర్వాత చెరసాలలో వేయబడినటువంటి ప్రాంతం అయితే ఇదే. అలాగే ఈ పైనుంచి ఈ మనకి రంధ్రాలు అయితే కనబడుతున్నాయి కదా, ఆ రంధ్రాల ద్వారానే శ్రీరామదాస్కి భోజనాన్ని పంపించారనే ప్రసిద్ధి. అలాగే మనం నాగార్జున గారు తీసినటువంటి శ్రీరామదాస్ సినిమాలో దీన్ని ప్రత్యేకంగా చూపించడం మహా అద్భుతం. ఇంకా అసలు మీకు అనుకునే ఉంటారు ఏ పేరైనా దాని ఇప్పుడు భారతదేశాన్ని భరతుడు పాలించడం ద్వారా భారతదేశం అనే పేరు ఎలా ఉత్పన్నమైందో, అలాగే ఈ గోల్కొండ అనే పేరు రావడానికి కూడా ఒక చిన్న కథ అయితే ఉంది. అదేంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గొల్లకొండ నుంచి వచ్చిందని చరిత్ర చెబుతుంది. ఒక గొల్లవాడు ఈ కొండ మీద ఒక దేవత విగ్రహాన్ని కనుగొన్నాడని ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఈ విషయం అప్పటి పాలకుల చెవిలో పడడంతో ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి ఇక్కడ ఉన్న ఒక చిన్న మట్టి కోటను నిర్మించారు. అప్పట్లో ఎవరూ ఊహించలేదు ఈ చిన్ని కొండ భవిష్యత్తులో ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని. నేను చెప్పాను కదా, ఆ దేవతామూర్తి విగ్రహం ఇక్కడే ఉంది, మీకు కనబడుతుంది కదా, అదే అన్నమాట. దీంట్లో వైవిధ్యం ఏంటంటే ఇది హిందూ దేవత అయినటువంటి గుడైనా సరే ఇది ముస్లింల చేత పాలించబడినప్పటికీ కూడా హిందువులకి సుస్థిర స్థానాన్ని ముస్లింలు కల్పించడం మహా అద్భుతం. అందుకనే అంటారు భిన్నత్వంలో ఏకత్వం అని. భారతదేశానికి ఉన్న గొప్ప చరిత్ర ఏమిటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇంకా మనం ఈ కొండను ఎక్కుతుంటే ఇక్కడ నాకు ఒక చిన్న పాము పిల్ల కనిపించింది అనమాట. ఈ పాముని ఎవరు కూడా గాయమైతే పరచలేదు, ఇది కట్ల పాము లాగా ఉంది. ఇంకా ఇక్కడ ఉన్న టూరిస్టులు అందరూ కూడా చూశారు. దాని తర్వాత అది ఏమైందో నాకు తెలీదు. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయాను అనమాట. ముందుకు వెళ్ళిపోతూ ఇక్కడ చూడండి, టూరిస్టులు అనేవాళ్ళు ఇప్పటికీ కూడా పాతదైపోయినటువంటి ఇటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్ని కూడా ఈ రోజుకి కూడా ఎంతమంది టూరిస్టులు విజిట్ చేస్తున్నారంటే అది అప్పుడే అర్థమవుతుంది కదా ఈ గోల్కొండ కోట, ఈ గోల్కొండ కిల్ల ఎంతటి ఘన చరిత్రను మోస్తుంది, ఇప్పటికీ మోస్తుంది పోతుంది అనేది మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంది. ఇంకా మనం చూస్తూనే పైకైతే ఎక్కేసామన్నమాట. మనకు కనిపించే ఈ పై భవనమే ఇంకా గోల్కొండలో ఆఖరి భవనం. దీన్ని చూస్తుంటే నాకు మీతో ఒక చిన్న కవిత లాంటిది పంచుకోవాలని అనిపిస్తుంది. అది ఏంటంటే, రాతి గోడల మధ్య నిద్రిస్తున్న చరిత్రను మేల్కొలిపితే వినిపించేది ఖడ్గాల ఘర్షణ కాదు, కాలం ఊపిరి. ఆకాశాన్ని తాకే కొండపై గర్వంగా నిలిచిన గోల్కొండ శత్రువుల కన్నుల్లో భయం, ప్రజల గుండెల్లో భరోసా. ఇక్కడ శబ్దం కూడా సైనికుడే, చప్పుడు ఒక సంకేతం, నిశ్శబ్దం ఒక ఆజ్ఞ. ఈ గోడలు వానను చూశాయి, రక్తాన్ని చూశాయి, విజయ గర్జనలను కూడా చూశాయి, పరాజయ కన్యలను కూడా చూశాయి. వజ్రాలు పుట్టిన నేల ఇది, సూర్యకాంతితో మెరుస్తూ రాజుల కిరీటాలకెక్కిన సంపద. కానీ ఆ సంపద కన్నా విలువైనది ఈ నేల కథ. గొల్లవాడి అడుగుజాడల్లో మొదలైన కథ చక్రవర్తుల కళ్ళ వరకు ఎదిగింది. కాకతీయుల ధైర్యం, కుతుబ్ షాహీల సంస్కృతి, ఔరంగజేబు ఆశ అన్నీ ఇక్కడే ముద్రపడ్డాయి. ద్రోహం గెలిచిన రోజు కోట పడిపోయింది, కానీ చరిత్ర మాత్రం ఇక్కడే నిలిచిపోయింది. ఈరోజు గోల్కొండ మౌనంగా ఉంది, కానీ ఖాళీగా కాదు. దాని ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి గాలి వీస్తే ఒక కాలం గుర్తొస్తుంది. ఇది కేవలం కోట కాదు, ఇది ఒక యుగం, ఇది ఒక గర్వం, ఇది తెలంగాణ ఆత్మ. గోల్కొండ కాలాన్ని జయించిన రాతి కవిత. ఈరోజు గోల్కొండ శిథిలాలుగా కనిపించిన దాని గోడలు, దాని ద్వారాలు, దాని మౌనం అన్నీ ఒక గర్వకథను చెబుతున్నాయి. ఇది కేవలం కోట కాదు, ఇది తెలంగాణ చరిత్ర యొక్క గుండె. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మన భారతదేశ చరిత్రలో ఇలాంటి గొప్ప గాథలు ఎన్నెన్నో. ఈ చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. పార్ట్ 2 కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.